నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో పొలిటికల్ హీట్ ప్రచారంలోకి ప్రధాన పార్టీలు రెడీ మూడో లిస్ట్ పై బీజేపీ కసరత్తు రేపు సెంట్రల్ కమిటీ భేటీ దూకుడు పెంచిన బీఆర్ఎస్ సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ హాజరు కానున్న 3 జిల్లాల ఎస్పీలు జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్ షకీల్ కొడుకు రాహిల్ డ్రైవింగ్ చేసినట్లు గుర్తింపు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన 2 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఎన్నికల కమిషన్ ఎదుటకు 3 జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అధికారులు హాజరు కానున్నారు. తమ జిల్లా పరిధిలో జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు. ఇప్పటికే 3 అధికారులకు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు తన ఎదుట హాజరై తమ జిల్లా పరిధిలో జరిగిన ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత గిద్దలూరు, ఆళ్లగడ్డ, కారంచెడు వంటి ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు తన ఎదుట హాజరవ్వాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు. సకాలంలో హింసాత్మక ఘటనలకు ఎందుకు నియంత్రించలేకపోయారన్న దానిపై వారి నుంచి వివరణ కోరనున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి వ్యక్తిగతంగా ఈసీ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమరి మార్కెట్లో జరిగిన హత్య ఉదంతంపై ఈసీ విచారించాలని నిర్ణయించింది. రాజకీయ హత్యలు, హింసాత్మకమైన ఘటనలు ఎందుకు నివారించలేకపోయారోనని ఎస్పీని ప్రశ్నించనుంది ఈసీ. వేలంపాట జరుగుతున్న సమయంలో ఇమాం బాషను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. పక్కా పథకం ప్రకారమే దస్తగిరిని చంపారని బంధువులు ఆరోపించారు. హత్య జరిగి 3 రోజులు అవుతున్నా పోలీసులు మాత్రం వివరణ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈసీ ముందు జిల్లా ఎస్పీ హాజరై వివరణ ఇవ్వనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇవాళ ఈసీ ముందు జిల్లా ఎస్పీ హాజరు వివరణ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని చాగలమరిలో ఇటీవల ఇమాం అనే ఒక వ్యక్తి వేలంపాటల సందర్భంగా హత్యకు గురయ్యాడు. దీనిపై ఎన్నికల కమిషన్ సీరియస్ గా దృష్టి సారించింది. ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు ఎన్నికల ఉల్లంఘనపై ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని చాగలమరిలో వేలంపాట సందర్భంగా అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనలపై ముందస్తుగా పోలీసులు ఎందుకు చర్యలు చేపట్టలేకపోయారు, ఇలా పోలీసులు ముందుకు చర్యలు చేపట్టకపోవడంతోనే ఇమాం అనే ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ప్రధానంగా వేలంపాట సందర్భంగా పలు వ్యక్తులు వేలంపాటలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల చర్యల్లో భాగంగా వేలంపాట సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి. అయితే పోలీసులు వేలంపాట జరిగే రోజున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారా లేదా, ఒకవేళ చేసి ఉంటే ఈ ఘటన ఎందుకు చోటు చేసుకోవాల్సింది, దీనికి కారకులు ఎవరు, వేలంపాట సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయకపోతే ఎందుకు ఏర్పాటు చేయకపోయారన్న అంశాలపై నంద్యాల జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి ఈరోజు ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా ముందు హాజరై తన వాదనను వినిపించాల్సి ఉంది. you
సెలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎన్నికల నియమావళిని అధికారులు తుంగలో తొక్కుతున్నారు. ప్రతిపక్ష నాయకులు కటౌట్లను, బ్యాన్లను, జెండాలను తొలగించిన అధికారులు అధికార పక్ష నాయకుల ఫోటోలు మాత్రం పూర్తిగా తొలగించడం లేదు. జగన్ పాదయాత్ర ముగింపుకు గుర్తుగా ఏర్పాటు చేసిన ప్రజా సంకల్ప యాత్ర స్తూపం వద్ద జగన్ ఫోటోను పాక్షికంగా కప్పి రాజశేఖర రెడ్డి ఫోటోలను పూర్తిగా కప్పకుండా వదిలేశారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఎన్నికల నియమావళి అందరికీ ఒకేలా వర్తిస్తాయని, అధికార పక్షానికి ఒకలాగా, ప్రతిపక్షాన ఒకలాగా ఉండమని అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారులు అధికార పక్షానికి ఇలా చూచి చూడనట్లు వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ప్రతిపక్ష నాయకులు తెలిపారు. వచ్చినప్పటికీ ఇంకా అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షానికి ఒకలా వ్యవహరిస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర టైం ఏర్పాటు చేసిన ఆ పైలన్ దగ్గర ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చనిపోయిన వ్యక్తులైనటువంటి నందమూరి తారక రామారావు గారి, ఎర్రన్నాయుడు బొమ్మలను పూర్తిగా కప్పేసేటప్పుడు అక్కడ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కప్పాలి కదా. అలానే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మపై పాక్షికంగా స్టిక్కర్లు అంటించారు, ఆయన కనిపిస్తుంది. ఇంకా చాలా మంది కార్ల మీద వైసీపీ నాయకులు సిద్ధమైన స్టిక్కర్లతో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ప్రయాణిస్తున్నారు. ఇంకా ఇవన్నీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసే దిశలో పయనిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచార క్షేత్రంగా దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రజాగలం పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీలో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. 26 నుంచి ప్రజాగలం పేరుతో చిత్తూరు లోక్సభ స్థానం నుంచి ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభిస్తారు. రోజుకో లోక్సభ నియోజకవర్గం పరిధిలో పర్యటన ఉంటుంది. ఉదయం ఒక శాసనసభ నియోజకవర్గంలో 10,000 మందితో ప్రజాగలం సభ జరుగుతుంది. మధ్యాహ్నం ఒక నియోజకవర్గంలో, రాత్రికి మరో నియోజకవర్గంలో రోడ్డు షో నిర్వహిస్తారు. 26 నుంచి సుమారు 20 రోజుల పాటు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను టీడీపీ సిద్ధం చేస్తోంది. చంద్రబాబు ప్రచారంలో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీల నేతలు కూడా పాల్గొనేలా ప్లాన్ చేశారు. టీడీపీ లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులకు ఈ నెల 23న విజయవాడలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తోంది. A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం జరుగుతుంది. అభ్యర్థులతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వారు ఇప్పటికే నియమించుకున్న అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్లను వర్క్షాప్లకు పిలిచారు. రాబోయే 2 నెలల ఎన్నికల కార్యాచరణ, పోల్ మేనేజ్మెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్షాప్లో వారికి అవగాహన కల్పిస్తారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసే దిశలో పయనిస్తున్నాయి. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచార క్షేత్రంగా దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు ఏపీలో రాజకీయ పార్టీలు అయితే కనుక వ్యూహాలు రచిస్తా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ప్రచారం కూడా పెద్ద ఎత్తున కనుక స్పీడ్ పెంచుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక పక్క అధికార పార్టీ బస్సు యాత్ర చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయితే కనుక ప్రజాగలం పేరుతోటి ప్రచారాలు మొదలెట్టినాయి చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మరొక అసెంబ్లీ 16 స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలను కూడా ప్రకటించిన అనంతరం కూడా ఈ నెల 20 నుంచి కూడా ప్రజాగలం యాత్ర అనేది కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రతి లోక్సభలో సైతం కూడా ఈ యొక్క ప్రజాగలం యాత్ర అనేది ఉండబోతా ఉంది. ఏదైతే 10,000 మందితో కూడినటువంటి కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అభిమానులతో కావచ్చు, నేరుగా ఏదైతే ప్రచారంలో అయితే కనుక భాగస్వామ్యం అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక మేనిఫెస్టో సైతం ఏమేమి ప్రకటించబోతున్నారా అన్న దానిపై అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెల 20 నుంచి కూడా మొదలవబోతున్నటువంటి ప్రజాగలం యాత్రకి ఇటు బీజేపీ, జనసేన కార్యకర్తలు అయితే కనుక భారీగా తరలిచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా అయితే కనుక ఇటు కూటమి
పార్టీలు అయితే కనుక అడుగులు వేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఒక పక్క ఏదైతే వైసీపీ బస్సు యాత్ర పేరుతోటి ప్రచారం మొదలు పెడతా ఉంటే, మరోవైపు అయితే కనుక ఇటు టీడీపీ కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా తన వారాహి వాహనంపై అయితే కనుక యాత్రలు మొదలు పెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా అయితే కనుక ప్రజాగలం యాత్రను విజయవంతం చేసే దిశగా అయితే కనుక ముందడుగు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 20 రోజుల పాటు జరిగేటువంటి ఈ ప్రజాగలానికి ప్రతి నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ప్రతి లోక్సభని సైతం కూడా టచ్ చేసి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక ఇటు ఈ పరిపాలనపై ధ్వజమెత్తే అంశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ బీజేపీ ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా జనసేన ముఖ్య నాయకులు కావచ్చు, ఈ యొక్క ప్రజాగలం యాత్రకి అయితే కనుక హాజరు కాబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు పార్టీ వ్యూహాలు అయితే కనుక ఎత్తుగడలు వేస్తున్న పరిస్థితులు అయితే కనుక ఇటు ఏపీలో కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవాన్ని మరిచి లోక్సభ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంస్థాగతంగా పట్టున చోట బలమైన అభ్యర్థులను నిలిపేందుకు 1-2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని సికింద్రాబాద్ ఎంపీ స్థానంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను సికింద్రాబాద్ ఎంపీ సీట్ నుంచి బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. పద్మారావు పోటీలో ఉంటే గెలుపు పక్కా అని గులాబీ దళపతి ఫిక్స్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని బరిలోకి దించనుంది. ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను బరిలో దింపుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా బీసీకే టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తొలుత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్ని పోటీ చేయించాలన్న ప్రయత్నం విఫలమైనట్లు సమాచారం. దీంతో పద్మారావును ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాగౌడ్ పోటీపై ఆ పార్టీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ నియోజకవర్గంతో పాటు సనత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లోనూ మంచి పేరుండడంతో అభ్యర్థి ఆయన అయితేనే బాగుంటుందని పార్టీలోనూ చర్చ జరుగుతోంది. పార్టీ బలం, గౌడ సామాజిక వర్గ ఓట్లు గులాబీ పార్టీని గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. ఒకవేళ అధికార కాంగ్రెస్ దానం నాగేందర్కు పోటీలో దింపితే పద్మారావు గౌడ్ గెలుపు మరింత సునాయాసం అవుతుందని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట, కంటోన్మెంట్, సనత్ నగర్, ఖైరతాబాద్, నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. అందులో నాంపల్లి మినహా మిగతా అన్ని సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాన్ని రిపీట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం 2వ రోజు పర్యటిస్తోంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బరాజ్లలోని సమస్యలను గుర్తించి పునరుద్ధరణ చర్యలను సిఫారసులు చేసేందుకు నియమించిన ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో విచారిస్తోంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన ఈ కమిటీ నిన్న రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో సమావేశమైంది. జలసౌధలో జరిగే ఈఎన్సీ ప్రాజెక్ట్ ప్లానింగ్, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ అధికారులతో పాటు 3 బరాజ్లకు సంబంధించిన అధికారులు, డిపిఆర్లు తయారు చేసిన అధికారులు, సిడిఓ అధికారులతో సాయంత్రం 7:30 గంటల వరకు సమావేశమైంది. ఈ భేటీలో వారి నుంచి పలు వివరాలను సేకరించడంతో పాటు పూర్వ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వరను కూడా విచారించింది. కాళేశ్వరం కుంగుబాటుకి ప్రతి స్టేజ్లో నిర్లక్ష్యాన్ని గుర్తించిన ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్, డిజైన్, ఎగ్జిక్యూషన్, క్వాలిటీ అండ్ ఇన్స్ట్రక్షన్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రతి స్టేజ్లో నిర్లక్ష్యం ఉందని తేల్చింది. పలు సందర్భాల్లో పెద్దల పేర్లు చెప్పి అప్పటి ఈఎన్సీ మురళీధర్ ప్రమేయం లేకుండానే కీలక ఫైల్స్ను మూవ్ చేసినట్లు గుర్తించింది. 1850 ధవళేశ్వరం బ్యారేజ్, అంతకు 50 ఏళ్ల ముందు బ్రిటిష్ కాలం నాటి ఇంజనీర్ జేమ్స్ నిర్మించిన ప్రాజెక్ట్ తెప్పించుకొని ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ పరిశీలించింది. చెన్నై ఆర్కేఎఫ్లో ఉన్న ధవళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లను తెప్పించి పరిశీలించింది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం నగదు రవాణాపై అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల అధికారులు. ఈ మేరకు సిటీలోని 15 నియోజకవర్గాలలో ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ టీంలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ ఎన్నికల అధికారులు 24 గంటల పాటు నిఘా ఉండేలా టీంలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. ఏ రోజు ఎవరిపై చర్యలు తీసుకున్నామన్న వివరాలను ఓ నివేదిక రూపంలో రోజువారీ అందించాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం పనిచేస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్, వీడియో సర్వేలెన్స్ టీం బృందాలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, వారిని జీపీఎస్ ట్రాక్ సిస్టమ్ ద్వారా నిరంతరాయంగా ప్రధాన కార్యాలయం నుంచి పరిశీలిస్తారని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు. ఎన్నికల సందర్భంగా పార్టీలు, వ్యక్తులు ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం, నగదు లాంటివి పంచుతూ పట్టుబడ్డ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ బృందాలు సంబంధిత వీడియోను తప్పనిసరిగా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల మీటింగులు, బ్యానర్లు మొదలైన సామగ్రిపై వీడియో సర్వేలెన్స్ టీంలు వీడియోగ్రఫీ చేయాలని శిక్షణకు హాజరైన వారికి తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు సీజ్ చేసిన నగదును కోర్టుకు సమర్పించాలని, ఎఫ్ఐఆర్ నమోదు కాని నగదును డిస్ట్రిక్ట్స్ గ్రీవెన్స్ సెల్, డీజీసీ హైదరాబాద్ కలెక్టరేట్కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ సెల్స్ తగిన ఆధారాలను పరిశీలించి నేరారోపణ లేకపోతే ఆ నగదును సంబంధిత వ్యక్తులకు అందజేస్తారు. ఎన్నికల నియమావళి ప్రకారం నగర ప్రజలు 50,000 లోపు నగదు మాత్రమే తమ వెంట తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందని, 50,000 పైబడి ఉన్న నగదుకు సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీ నాయకులు ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎక్కడైనా ఇంటి లోపల నగదు ఉంది అన్న సమాచారం అందిన వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు సమాచారం అందించాలని శిక్షణలో తెలిపారు. తనిఖీల సందర్భంగా అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రభుత్వ వాహనాలను కూడా చెక్ చేసే అధికారం ఉందని వెల్లడించారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని ఆదేశించారు. మొత్తం 15 నియోజకవర్గాల కోసం 3 షిఫ్ట్లలో 600 మందిని వినియోగిస్తున్నారు. సివిజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులకు 100 నిమిషాలలోపు సమాధానం ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు అధికారులు. అందుకోసం ఈ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 15 నిమిషాలలోపు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఆ ప్రదేశానికి చేరుకొని 30 నిమిషాలలోపు రిపోర్టును ఆర్ఓకు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. వీటితో పాటు మరిన్ని కీలక అంశాలను సిబ్బందికి తెలిపారు అధికారులు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు సివిజిల్ ఇన్వెస్టిగేటర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు ఎన్నికల అధికారులు. Yes, give you better updates. For more updates, keep watching Sadhana News.